నమస్కారం అండి. మనోధ్వని అమెరికా కబుర్లు మీకు స్వాగతం పలుకుతున్నది. మొన్న మొదటి భాగంలో నేను ఈ కార్యక్రమం గురించి పరిచయం చేశాను. ఈరోజు ఈ వీడియోలో అమెరికాకు వచ్చిన వెంటనే నాకు కలిగిన మొదటి అనుభూతులను మీతో పంచుకుంటున్నానండి. అమెరికా నేలపై నేను అడుగుపెట్టిన క్షణం మనసులో ఒక ఆసక్తికరమైన భావన, ఒక చిన్న ఉత్సాహం కలిగింది. ఇంత దూరం ప్రయాణించి కొత్త దేశంలోకి అడుగు పెట్టడం ఒక ప్రత్యేకమైన అనుభూతిగా అనిపించిందండి. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగానే ఇక్కడి విశాలత, శుభ్రత, క్రమబద్ధత నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో నిమగ్నమై ఉండటం కనిపించింది. ఇమిగ్రేషన్ ప్రక్రియ కూడా నాకు అనుకున్నంత కష్టం అనిపించలేదు. ఇక్కడి అధికారులు ప్రశాంతంగా, స్పష్టంగా మాట్లాడడం వల్ల అది చాలా సులభంగా పూర్తయింది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడి వాతావరణం చాలా చల్లగా, ప్రశాంతంగా అనిపించింది. రోడ్లపై పెద్దగా శబ్దం లేకుండా అందరూ తమ తమ దారిలో నిశ్శబ్దంగా వెళ్ళడం గమనించాను. ఇక్కడి రోడ్లు అంతా విశాలంగా, శుభ్రంగా ఉన్నాయి. వాహనాలు క్రమశిక్షణగా నడపటం, సిగ్నల్స్ను ఖచ్చితంగా పాటించడం మనకు ఒక మంచి పాఠం నేర్పే విధంగా అనిపించిందండి. ప్రజల ప్రవర్తన కూడా నాకు కొత్తగా అనిపించింది. ఎవరికి అంతగా పరిచయం లేకపోయినా స్మైల్తో మాట్లాడటం, సహాయం చేయడానికి సిద్ధంగా ఉండటం, ఇది ఒక మంచి సంస్కారంగా అనిపించిందండి. ఇక్కడి ఇళ్ల నిర్మాణం, పరిసరాల నిర్వహణ చాలా అందంగా, శుభ్రంగా ఉన్నాయి. ప్రతి ఇంటి ముందు చిన్న గార్డెన్ ఉండటం చూసే వారికి ఆనందాన్ని కలిగిస్తుందండి. మొదటి రోజు నుండి నాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఇక్కడ జీవితం వేగంగా ఉన్నా ప్రతి ఒక్కరూ తమ పనిని ఎంతో క్రమశిక్షణతో చేస్తారు. అలాగే మన భారతదేశంతో పోలిస్తే ఇక్కడ జీవన శైలి కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ మనకు అలవాటు పడడానికి కొంత సమయం అవసరం అనిపించింది. మొత్తానికి నా మొదటి అనుభూతి ఏమిటంటే, అమెరికా ఒక కొత్త ప్రపంచంలా అనిపించింది. ఇక్కడ ప్రతి చిన్న విషయం కూడా మనకు కొత్తగా నేర్పే ఒక పాఠంలా ఉన్నదండి. ఇవే ఈరోజు నా మొదటి అనుభూతులు. తర్వాతి భాగంలో ఇక్కడి రోజువారీ జీవితం గురించి మరింత వివరంగా మాట్లాడుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మనోధ్వని అమెరికా కబుర్ల కోసం మనోధ్వని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములండి. మళ్ళీ మరొక తదుపరి వీడియోలో కలుద్దామండి. శుభం భూయాత్.